రియల్ ఎస్టేటే. ఆయన రియల్ ఎస్టేట్ చేసే ఇదంతా సంపాదించాడు, ఇంత సామ్రాజ్యాన్ని. మరి ఆయనకి తెలీదా ఇంత అడ్డగోలుగా గందరగోళాన్ని సృష్టిస్తే ఒక్కసారిగా మీద పడితే ఇట్లా ఇక తెలంగాణలో ఉన్న రియల్ ఎస్టేటు డిస్ట్రాయ్ అయిపోతుందని? అడ్డగోలుగా పడిపోయింది రియల్ ఎస్టేట్. ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళు రిటర్న్ అడుగుతున్నారు, వాపస్ అడుగుతున్నారు అడ్వాన్సులు. కంపెనీలన్నీ బోర్డులు తిప్పేసే పరిస్థితుల్లో ఉన్నాయి. రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనర్లు అందరూ గగ్గోలు పెడుతున్నారు కలుస్తుంటే. ఏంటి గోల, ఏంటి గందరగోళం అని. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొన్ని కన్స్ట్రక్షన్ కంపెనీస్ గతంలో వాళ్ళు అడ్డగోలుగా వ్యవహరించి ఐఏఎస్ ఆఫీసర్లకి చాలా నిధులు ముట్టజెప్పి అక్రమంగా తెచ్చుకున్న ఏదైతే ఎన్ఓసీలు కావచ్చు, లేదంటే అన్ని పర్మిషన్స్ కావచ్చు, ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి ఇవన్నీ చెల్లవు, లేదంటే మాకు కూడా కొన్ని ముడుపులు అప్పచెప్పాల్సిందే అనే బెదిరింపు కార్యక్రమం చేయడం. సో ఆ బీఆర్ఎస్కి సంబంధించిన కంపెనీలు ఏవైతే బీఆర్ఎస్ పార్టీ సానుభూతి పరులు ఉన్న కంపెనీస్ ఏవి ఉన్నాయో ఆ కంపెనీస్ అన్నీ గుండెల్లో దడదడలాడుతున్నాయి. ఒక్కొక్కళ్ళు 1000 నుంచి 1200 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది మా కంపెనీకి. 500 కోట్ల నష్టం జరిగింది, ₹1 కోటి నష్టం జరిగిన కంపెనీలు కూడా ఉన్నాయి. వ్యాపారం జరగక గత 3 నెలల నుంచి ఒక్కొక్క కంపెనీలో ఒక 2 ఫ్లాట్లు అమ్మి ఆ 2 ఫ్లాట్లు డబ్బులు తీసుకొచ్చి బయట వడ్డీలు కడుతున్నాం. మాకు ఇంకా మిగిలే లాభమేంది? రేవంత్ రెడ్డిని కావాలని నెత్తి మీద పెట్టుకున్నాం. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేసేస్తున్నాడు. రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మొత్తం రియల్ ఎస్టేట్ రంగాన్ని నాశనం చేసి పడేస్తున్నాడు. అమ్మేవాడిలో ధైర్యం లేదు, కొనేవాడి దగ్గర ధైర్యం లేదు. అమ్మేవాడు ధైర్యంగా అమ్మగలగాలి, కొనేవాడు ధైర్యంగా కొనగలగాలి. కొనే పరిస్థితుల్లో లేరు. ఈ మధ్యలో సోకాల్డ్ మీడియా ఛానల్స్ సంస్థ అధినేతలు సంస్థలు రియల్ ఎస్టేట్ కంపెనీలకు వెళ్ళి అక్కడ ఇది మునిగిపోతుంది, ఇది చెరువులో ఉంది అని చెప్తే నిజంగా చెరువులోనో ఎఫ్టీఎల్లోనో ఉంటే అది వేరు. అలా కాకుండా వేరే ఎక్కడో చిన్న చిన్న ఎంక్రోచ్మెంట్లను కూడా చూపించి బ్లాక్మెయిల్కి వాడబడుతున్నారు. సో ఎవరిది తప్పు? ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకునే పరిస్థితుల్లో లేదు. ప్రభుత్వం దగ్గర ప్రాపర్ గైడ్ లైన్స్ లేదు. చెరువుల్ని కాపాడడం సదుద్దేశమే, కాకపోతే పేదోళ్ళు ఇల్లు కొట్టమని ఎవరు చెప్పారు? చిన్నపిల్లల పుస్తకాలు కూడా వాటర్ బాటిల్తో సహా లాగేసుకొని రోడ్డును పడేస్తున్నారు. వీళ్ళందరూ రేపొద్దున తీవ్రవాదులు, ఉగ్రవాదులు అయితే ఏంటి పరిస్థితి? రేపొద్దున మీ ఇంటి ముందులో ఏ కిరోసిన్ క్యాన్ పట్టుకొని అంటించుకుంటే ఏంటి పరిస్థితి? తెలంగాణ ఉద్యమం కోసం అంటించుకున్నారంటే దానికి ఒక లెక్క ఉంది. మరి ఈరోజు ఏంటి ఇంత దుర్మార్గం? చడి చప్పుడు లేకుండా ప్రశాంతంగా హ్యాపీగా గడిచిపోతున్న హైదరాబాద్ వాసుల జీవనంలో ఒక హైడ్రానే గందరగోళాన్ని తీసుకొచ్చి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. ఒక్కొక్కడికి ఒక్కొక్క బాధ అనుకుంటే రేవంత్ రెడ్డి నెత్తిని పెట్టుకున్నందుకు తీసుకొచ్చి ఇది చేశారు. జనవరిలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మార్పు ఖాయం అని చెప్పేసి వాళ్ళ పార్టీలోని చాలామంది సీనియర్ నాయకులు చెప్తున్నారు. వాళ్ళకే సఖ్యత లేదు. వాళ్ళలో వాళ్ళే నవ్వుకుంటున్నారు రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను చూసి. మూసీ నది ప్రక్షాళన చేయండి, నాలాలని ప్రక్షాళన చేయండి, నోటీసులు ఇవ్వండి, కూలగొట్టండి, ప్రాబ్లం లేదు. కానీ అడ్డగోలుగా ప్రభుత్వ భూమి అని చెప్పేసి 30 నిమిషాల్లో 31 విల్లాలు ఇట్లా చేసుకుంటూ పోతే ఇది మరీ అన్యాయం. సో ఇక్కడ హర్యానాలో కూడా ఇలాంటి పరిస్థితి వస్తుంది. అలా అక్కడ కూడా ఇలాంటి మన సైకో సీఎం లాంటి వాడు ఎవడైనా వచ్చాడంటే, రేవంత్ రెడ్డి లాంటి సీఎం ఎవడైనా హర్యానాలో కూడా వచ్చాడంటే అక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి? మనం ఆల్రెడీ గత సంవత్సరం అంతా కేసీఆర్ వద్దు అంటే కేసీఆర్ ఇప్పుడు దేవుడు అయిపోయాడు ప్రజల్లో. కేసీఆర్ని మొక్కుతున్నారు, ఎక్కడున్నావయ్యా రా అని. అరే కేసీఆర్ మంచోడా అంటే కేసీఆర్ కూడా మంచోడు కాదండి, మీ ఇల్లు కూలుతున్నాయంటే ఆయన ఇచ్చిన పర్మిషన్స్ వల్లే, ఆయన ఇచ్చిన ఎన్ఓసీల వల్లే, ఆయన హయాంలో ఉన్న ఐఏఎస్లు ఐపీఎస్లు చేసిన గందరగోళం వల్లే, వాళ్ళు అక్రమాలకి పాల్పడడం వల్లే ఈ కట్టడాలు జరిగినాయి. రేవంత్ రెడ్డి చైన్ కూల్చట్లా, అది కేసీఆర్ పర్మిషన్స్ ఇచ్చాడు, రేవంత్ రెడ్డి కూలుస్తున్నాడు. అది ఆ ఇవ్వడము తప్పే, కూల్చడము తప్పే. కట్టే వరకు ఏం చేస్తుంది వ్యవస్థ? అదే తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్లు ఇస్తుంది, అదే తెలంగాణ ప్రభుత్వం కూలగొడుతుంది. ఇదేం అన్యాయం? పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే హర్యానా అభివృద్ధి కాదు, అసలు సర్వనాశనమే. అసలు ఏ రాష్ట్రంలో అయినా కాంగ్రెస్ అడుగు పెట్టిందంటే అక్కడ దున్నుకొని సేద్యం చేసుకొని పంట పండించుకొని తినేవాడు కూడా ఎండబెట్టేస్తాడు పొలాన్ని. అంత దారుణమైన పరిస్థితి.